1 మీటర్ పళ్ళు అన్నమాట. 1 మీటర్ పళ్ళు వదిలేసి 8 ఫోల్డింగ్స్ చేసుకోవాలి శారీ. ఇది పళ్ళు 16 ఫోల్డింగ్స్ అమ్మా రజని, 16 ఫోల్డింగ్స్ చేస్తాం. ఓకే, రజని ఇక్కడి నుంచి ఇక్కడికి టెంపుల్. ఇక్కడ పర్వాలేదా? ఇలా ఇది పళ్ళు. పళ్ళు ఇందాక ఎలా తీయాలని చెప్పా కదా, చూడు ఇలా తీసుకోవాలి. కింద వైపు మనం కింద వైపు ఉంటాం కదా, ఇలా ఇలా తీసుకొని చూడు ఎక్కడ దాకా అయితే మనం ఫోల్డింగ్స్ వేసాము, ఇక్కడ దాకా 16 ఫోల్డింగ్స్ వేసాం కదా, ఇక్కడ దాకా ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా వచ్చింది. ఇంక దీన్ని దీంట్లో కలిపేసేయాలి. ఈ టెంపుల్స్ ఈ పళ్ళు ఒక కలర్ వచ్చేస్తాయి మనకి, శారీ అంతా ఒక కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది మనకి ఇలా విడిపోయినా ఇబ్బంది ఏం లేదు. దీన్ని మనం కవర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కలర్ చేయాలి, తర్వాత మళ్ళీ ఆ మొక్కను ఆ పొడిగాడు. ఇదంతా బాడీ, ఇది టెంపుల్ పళ్ళు. దీన్నంతా మన కవర్లో పెట్టేసుకోవాలి. ఇందాక మీ చేత ఇక్కడ కొసలు కట్టించా కదా, మనం కవర్లో పెట్టుకునే పని అయితే కొసలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలియటం కోసం మాత్రమే అలా చేయించాను. ఇందులో గాలి ఏదైనా ఉంటే బయటకు పెట్టుకోవాలి. ఇది మోటార్ సైకిల్ టైర్ లోపల ఉండే ట్యూబ్ అన్నమాట. ఇది ముందు కూడా అలా చేస్తున్నాను. ఇలా అంటే మనం ఈజీగా కొట్టేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇది టెంపుల్ బాడీ. వాష్ చేసేది మనకి పళ్ళు కలర్ కావాలి. అయినా మనకి లోపల బాడీలో పెట్టింది కలరు ఓన్లీ హ్యాండ్స్లో రావాలి. పళ్ళుకి వచ్చిన కలరు బ్లౌజ్కి వచ్చేసేయాలి. కాబట్టి ఇది బయటికి పెట్టుకోవాలి మన కవర్ లోపల బయటికి, ఇదేమో లోపలికి వచ్చేసేయాలి. మరి రావాలి కదా, ఇంటికి పోయినాక కట్టడం రాకపోతే ఎలా? మొత్తం తీసేయి, మొత్తం తీసేయి. మళ్ళీ నేను చేసినట్టు ఫోల్డింగ్ చెయ్యి, మొత్తం ఓపెన్ చేసేసి. ఈ అవతల దాంట్లో అనవసరం, మీకు కావాల్సింది ఇదే. కింద పర్చేసి అలా ఫోల్డ్ చేస్తాం, నీట్గా చేసి. వాళ్ళు అలా కాదు, అలా పట్టుకున్నాం కదా, దీన్ని ఇలా పట్టుకో, ఇలా పట్టుకొని ఇలా చేసి ఆ చేతితో ఇది అమ్మాయికి ఎవరింట్లో వాళ్ళు చేసేటప్పుడు చూడు ఇప్పుడు ఇలా ఉంది కదా,
దీన్ని ఇలా తీసుకొచ్చి అంతేనా? అంతే ఉందా? అది ఎక్కడ ముడుతుంది? అది అక్కడ రాపెట్టు. అది దాన్ని కలిపి కవర్లో పెట్టు. బ్లూ కలరు బ్లౌజ్ ఉండాలన్నప్పుడు ఏది లోపల పెట్టాలి? పళ్ళు నువ్వు లోపల పెట్టావు కదా, బ్లౌజ్ కూడా లోపల పెట్టు. హ్యాండ్స్ వరకే బయట 4 ఇంచెస్ బోర్డర్. నెఫ్తాలు దీంట్లో ఏ బేస్ కలిపినా కూడా డార్క్ కలర్. ఇప్పుడు మనం ఆరెంజ్, డార్క్ కలర్ ఆరెంజ్ చేసుకుందాం. ఓకే, ఆరెంజ్ ఓకేనా మీకు? 3 స్పూన్స్ 2 స్పూన్స్ తీసుకో. బరీగా తీసుకో, దానికి బరీగా తీసుకో. ఆన్ చేస్తావు వదినా? వాటర్ పోసి కలపాలి. జర తీసుకొని హాట్ వాటర్ పోసి అదాపం బాగా కలిపేటట్టు కలిపి నేను నా పప్పు గుత్తి కూడా ఎరిపిస్తాను. కొంచెం వాటర్ పోయి పైకి తేలుకుందా? చూపించు ఇండియా పైకి తేలుకొని చూడదునా? కొంచెం ఇది హాట్ వాటర్తో కలుపుతున్నాను చూడు ఒకసారి. నెఫ్తాల్ అనేది హాట్ వాటర్తో కలపాలి. క్వాంటిటీ కూడా వాటర్ ఇంత పౌడర్కి ఇంత క్వాంటిటీ అని 1 లీటర్ వాటర్ పోసుకుంటాం. కరగట్లేదా? కొన్ని కలర్స్ వాటర్లో కరగనప్పుడు ఏం చేయాలి? సరే కొంచెం చూడు కరిగిందో లేదు. కరిగిందా? ఏ కలర్ కరిగిద్ది, ఏ కలర్ కరగదు అని నన్ను అడగద్దు. ఏ కలర్ కరగకపోతే వేసుకోవద్దు. అక్కడ కింద పెట్టేసి 1 లీటర్ హాట్ వాటర్ అందులో పోస్తాం. కాలుతుందా గిన్నె? చాలు. ఇప్పుడు అందులో కాస్టిక్ సోడా వేయాలి. ఇది కాస్టిక్.
మనం ఎంతైతే కలర్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ కాస్టిక్ వేయాలి. మనకి గడ్డ కట్టింది కాబట్టి స్పూన్లు ఉంటుంది, వేసేసేద్దాం. అంతే వేసావు. దేనికి కాదు కలిపేసి 2 స్పూన్లు ఉంటుంది కదా. గడ్డ గడ్డ దేనికోసం దేనికోసం కలర్ నెఫ్తాల్లో అది నెఫ్తాల్లో కాస్టిక్ వేయాలి. చూసా బొస్స పొంగుతుంది. ఆ కలర్ వేసినాక ఆ 3 వేయాలి. సర్ఫ్ కలర్ పోతే దాని తర్వాత ఇది వేయాలి కలర్ రావడానికి అనుకుంటా కదా. నెఫ్తాల్లో కాస్టిక్ వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ కలర్కి 1 స్పూన్ కాస్టిక్ వేయాలి. ఎంత వేయాలి? 1 స్పూన్కి 2 స్పూన్స్ వేసాను కాబట్టి 2 స్పూన్స్. ఓకే, అది పక్కకు పెట్టేసి చల్లటి నీళ్ళు తీసుకోమ్మా. చల్లటి నీళ్ళు తీసుకో, బకెట్తో తీసుకో. ఈ అందులో పోసేయమ్మది, పక్కకు పెట్టేసేదాన్ని. ఇంకా పక్కకు పెట్టమ్మది పాత్ర. అది బౌల్ తీసుకో. 2 స్పూన్స్ ఆరెంజ్ జ్యూస్. డబ్బాలో వేసుకోవాలి కదా. గాలి పోతే కలుపుకోవాలి. ఓపెన్ చేశాక పౌడర్ డబ్బాలో ఆ ప్యాకెట్ డబ్బా కావాలంటే పెట్టు. ప్యాకెట్ మంచి ప్యాకెట్. చల్లటి నీళ్ళతోటి కలుపు. మగ్గు లేదా పెట్టావా నీళ్ళల్లో? దాన్ని పెట్టావు. స్పూన్ కెమికల్ కావాలి కదా మళ్ళీ. అదో తీసుకో. అది కడిగిన తర్వాత ఆలం వేసుకోవాలి. చూపించుకున్నారు దాన్ని ఇలా ప్రెస్ ఇలా చూస్తున్నావా? ఆలం వేసి, ఇది ఆలం స్పూన్ తోటి వేసి 2 స్పూన్స్ ఆలం వేయాలి. 1 స్పూన్కి 1 స్పూన్ ఆలం. మనం 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి వేసేయి. 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ ఆలం. ఇంకొకటి 1 స్పూనే వేసావు కదా, ఇంకొక స్పూన్ వేసావు. సరిపోదు. ఆలం లేకపోతే కలర్ రాదు. అది ఆలం మాత్రం కరెక్ట్ క్వాంటిటీ కావాలి. ఓకే, ఎక్కువైనా పర్వాలేదు. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, కరెక్ట్ క్వాంటిటీ ఉండాలంతే. ఆలం అనేది మనకు తొందరగా తరగదనమాట. గట్టిగా పుల్లగా బుసబుస అనింది కదా అని పుల్లగా బుసబుస అనింది కదా అన్నట్టుగా. దానిలాగా ఇది బొస అందు. ఇది సైలెంట్ అనమాట. ఇది సైలెంట్.
ఫాస్ట్ చేయలేదన్నా సోడియం నైట్రేట్ మండుతుందా చేతులు స్పూన్ సగం స్పూన్ అంటే ఇప్పుడు దాకా అన్నీ స్పూన్ పట్టి వేసారు కదా ఒకటి స్పూన్కి హాఫ్ స్పూన్ కలిపి దాన్ని బరీగా తీసుకుంటే సరిపోతుంది నాకు తెలుసు బరీగా అంటే బరీ కాదు అరగలేదు అదిగో దాంట్లో ఉంది గరిటె గరిటె పట్టుగా గట్టిగా వద్దు రాదు అలా అంటే అది శారీ ఇది యాసిడ్ అయినాక తనిగా దానికనే వస్తుంది. బాత్రూమ్లు వాష్ చేసే యాసిడ్ నార్మల్ యాసిడ్ ఇది వేసేయమ్మా ఒక స్పూను వేసేయి ఇంకొక స్పూన్ వేసి సరిపోతుంది ఇది బేస్ గుర్తుపెట్టుకోండి దాంట్లో లైట్గా కడుక్కి మెల్లగా నీళ్ళు కలుపుకోండి అయిపోతుంది మీకు సగం చెప్పేటప్పుడు ఆ బేస్ కూడా అందులో కొద్దిగా పోసాం అయ్యా ఎన్ని పోసావు అన్ని పోయి ఓకే చాలు ఒక గ్లౌజ్ ఎవరన్నా వేసుకుంటారా ఒక శారీ తీసుకురండి కవర్లో కట్టిన శారీ ఫాస్ట్గా వేసుకో రెండు గ్లౌజెస్ వేసుకో ఏ చేతితో చూసుకొని వేసుకో ఏది శ్వేత వేసుకుంటావా? నేను చూపిస్తాను మీరే చేసుకోండి. ఫస్ట్ నెఫ్తాల్లో డై చేయాలి. అది అది ఆ కలర్ అది నాకు తీసుకున్నారా? చూడమ్మా ఇలా ఓపెన్ చేస్తూ డై చేయాలి. ఇలా అయినట్టే ఉంటుంది, మనకి ఎల్లో కలర్ కనపడినట్టే ఉంటుంది, కానీ డై అవ్వదు. ఎవరిది? నీ చీర నేను చూసాను. రావచ్చు. గ్లౌజెస్ వేసుకొని ఇదే ఒక నిమిషం తన వీడియో ఆన్ చేయి. చేసేసావా? ఇది వేయాలా? పెట్టు పెట్టు కింద పెళ్ళు. ఇది మొత్తం కూడా పెట్టు. కవర్ దాకా పెట్టేసాయి. అది ఓపెన్ చేస్తూ డై చేయమా. ఓపెన్ చేస్తూ డై చూసాము. మనం ఫస్ట్ ఎంత కలర్ పోసామో ఇప్పుడు ఎంత కలర్ పోసామో కొంచెం క్వాంటిటీగా సరిపోతుంది.
కవర్ లోపలికి పెట్టమ్మా. అది అట్లా మునిగేదాకా పెట్టుకోవాలి. 2 చేతులతోటి డై చేసుకోవాలి. అది నీ వైపు కవర్ నీ వైపు పెట్టుకుంటే కదలదు, దానికి ఆనుకో సరిపోతుంది. కవర్ లోపలికి పెట్టాలమ్మా, లోపలికి పెట్టాలి. అది అటు చూడమ్మా, ఓపెన్ చేస్తూ డై చేయి నీట్గా. డై అయినట్టే ఉంటుంది, అవ్వదు. తనంది బాగా తీదులే, చేతుల వరకే వస్తాయి. తీసేయి, ఒకవేళ చేతులు ఒకసారి వండినప్పుడు పడుతుంది. అలా అంటాం కాదు, 2 చేతులతోటి డై చేయాలి. పిండేసి అందులో డై చేయి. అందులో పోసారా బేస్ వేసుకోమ్మా. అందుకో తన చేతులు ఈ గ్లౌజ్ ఇచ్చేసి ఇంకా తీసేయి. పిండేసి తీసుకొచ్చేసి తిరగి కట్టాలి దాన్ని. ఇప్పుడు గట్టిగా పిండేసి అందులో నెట్టాలనేది ఉండకూడదు. వేరే వేసుకోమ్మా, అవి పెద్దగా ఉంటాయి అని వేసుకునే పని అయితే. దీన్ని లోపలికి పెట్టేసి దీన్ని బయటికి కట్టాలి. అది మనం వీడియో తీస్తూ చూపిస్తాం, ఓకేనా? కొంచెం పక్కన కూర్చో, రెస్ట్ తీసుకో. అత్తలేకపోయా, పెట్టేసి లోపలికి పెట్టేసేయండి. మొత్తం మొత్తం పెట్టేసి కవర్ దాకా పెట్టేసి. అక్క ఇప్పుడు ఒకవేళ జస్ట్ తగిలింది వెంటనే అది తగ్గాలి అంటే అప్పుడు మనం ఎట్లా పట్టుకోవాలంటే ఏమన్నా ఏం కాదమ్మా, ఏదన్నా దెబ్బ తగిలి పువ్వు ఉంటే తప్పితే ఇబ్బంది ఏం లేదు. నేను మామూలుగా నార్మల్ హ్యాండ్స్ తోటి చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. బయటకు పెట్టు కొంచెం, ఇంకా కొంచెం, అది అలా చూడు ఒకసారి, నా వైపు కాదు అదేనమ్మా, ఇది చూడు ఒకసారి. కనపడకుండా ఉండాలంటే దీన్ని కొంచెం ఇలా బయటకు పెట్టుకోవాలి. చూడు ఇక్కడ దాకా మనకు కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం నీట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. గట్టిగా లాగా ఇక్కడ పైకి ఇంకొకటి చేయి పెట్టేసి లేకపోతే ఊడిపోయింది అనుకో, మనం కప్పులో పెట్టినప్పుడు వేస్ట్ అయిపోతుంది. ఇదంతా మనం ఇంకో కలర్లో డై చేసుకోవాలి. 2 స్పూన్స్ పట్టకపోవచ్చు కానీ చేద్దాం, ఓకే. చూసుకోండి, ఇంకొక గరిటె పోసి బాగా కలుపు. కాలుతుందా? కాలుతుంటే క్లాత్ ఏం లేదు ఇక్కడ, ఆ క్లాత్ ఇమ్మా.
పెట్టుకోండి చాలు. వేసేయమ్మా. ఓకే 4 స్పూన్స్ వేసి చాలు, ఎక్కువ వేయద్దు, కరెక్ట్గా వేసుకో కదా. మనం కలిపిన కలర్ కాకుండా వేరే కలర్లో కనపడితే మనం కరెక్ట్ క్వాంటిటీతో కలిపినట్టు అర్థం. మాట అంటూ లేదా, కలర్ వేసేనా? కలర్ కూడా పోసాయి. తిప్పు 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 తిప్పు. ఇదేం వడగట్టుకోవడం అవసరం? వడకట్టే పని లేదు. నీకు లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా? లైటే లేదు. కలుపు. వేడిగా ఉంటాయా నన్ను భయపడుతున్నారా? అక్క పక్కన కెమికల్ ఉంది కొంచెం, అట్లా ఇంకా పెట్టేసేయమ్మా. ఫాస్ట్గా చేసే వరకు నీళ్ళు ఆరిపో. బాగా వేడిగా ఉంటేనే నీకు చూడు అంతే లైట్ వస్తుంది. నీకు సరిపోతుందా? పెట్టేసేయి, లోపలికి పెట్టేసేయమ్మా, కవర్ దాకా పెట్టేసేయి. అది స్కై బ్లూ కూడా వస్తుందా? బ్లూ కూడా వస్తుంది. స్కై బ్లూనా? ఇంకా లైట్ తీసుకుంటే వస్తుంది. స్కై బ్లూ కలర్ వేరే అది అసలు. ఓపెన్ చేస్తూ డై చేయాలమ్మా. 2 చేతులు ముంచుకో నీళ్ళల్లోకి పెట్టు, మోచేతుల దాకా పెట్టు. నీట్గా ఓపెన్ చేస్తూ డై చేయాలి. నీళ్ళల్లో పెట్టే ఓపెన్ చేయి, నీళ్ళల్లో పెట్టే ఓపెన్ చేయి. అక్కడ ఆరెంజ్ కలర్ పోయి నీకు గ్రే కలర్ అనేది రావాలి. చేతులు ముంచు, అది అలా. నీళ్ళు లోపలికి పోయినాయా? ఇప్పుడు వెనక్కి డిప్ చేయి. అది అది కలర్ పట్టింటుందా? తీసేనా? కొంచెం కొంచెం ఆరెంజ్ కలర్ పోవాలి, అదే నేను చెప్తుంది. అక్కడ ఆరెంజ్ కలర్ పోయి మనం చేసినటువంటి గ్రే కలర్ అనేది అక్కడ రావాలి. చేతులు మాట వింటారు, గ్లౌజులు. గట్టిగా పిండేసే, గట్టిగా పిండి నార్మల్ వాటర్లో పెట్టకూడదు దీన్ని. గట్టిగా పిండమ్మా, వాటర్ అంతా పోతేనే నీకు కలర్ పోకుండా ఉంటుంది, లేకపోతే కలర్ పెట్టేసేయి, ఉంచేసేయి. గట్టి బాగా గట్టి విన్నాక ఈ పక్క కవర్ తీసేసి గుంజేసుకో. ఇప్పుడు మొత్తం తీసేసి. ఎలా ఉంది? వెరీ గుడ్. అందులో పెట్టేసేయి, నీళ్ళల్లో పెట్టేసేయి, నీళ్ళల్లో పెట్టేసేయి, నీళ్ళల్లో పెట్టేసేయి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఆరినాయమ్మని పిండేసేయి శుభ్రంగా. పళ్ళు ఇటు నా కళ్ళు చూపిస్తుంది. ప్రింటింగ్ చేయాలమ్మా, ప్రింటింగ్ కోసమే కదా నేను మీకు టెంపుల్స్ కట్టించింది. కొంచెం పైకి చూపించమ్మా, అలా శారీ మొత్తం చూపించు. రెండు వేయమ్మా. 2 వేలు మీకు లైట్ వస్తుంది. అదో పైన కనిపిస్తున్నాయి, బుడగలు కనిపిస్తున్నాయి, ఆ కలరే వస్తుంది. కొంచెం చాలా బాగా వచ్చింది కదా. సరిగా ఎదిలించకుండా పట్టుకోండి, కింద టెంపుల్స్ కనపడాలి నాకు. ఏది నొక్కాలో ఫోటోకి? ఇటు పక్క ఇటు పక్క ఏది నొక్కి